రెండవ సత్యం ఏంటంటే, ఆ ఊజు దేశంలో యోబు గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. ఆ తూర్పు దిక్కున్నటువంటి జనులందరిలో కూడా యోబు ధనవంతుడు మాత్రమే కాదు, అతడు చాలా గొప్పవాడిగా ఉన్నాడు. ఇప్పుడు సాతానుడు ఇంకో మాట అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు యోబు చేతి పనిని దీవించడం ద్వారా, చదవండి 10వ వచనం, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. చాలా జాగ్రత్తగా ఈ మాటలు నేర్చుకోవాలి. ఈ లోకంలో మనం గొప్పవారంగా ఉండాలి అన్నా, ఆస్తిపరులంగా మారాలి అన్నా, ధనవంతులంగా ఉండాలి అన్నా ఎవరి దీవెన కావాలి? దేవుని దీవెన లేకుండా ఎవడు కూడా గొప్పవాడు కాలేడు. మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడినా కూడా ఆ కష్టములో దేవుని యొక్క దీవెన లేకపోతే మన జీవితంలో ప్రయోజనము ఉండదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదని రాయబడింది. కాబట్టి దేవుడు మన చేతి పనిని దీవిస్తేనే మనం ధనవంతులంగా గొప్పవారంగా మార్చబడతాం. ఆ విషయం ఎవరికి తెలుసు? ఆ విషయం ఎవరికి తెలుసు? సాతానుడికి తెలుసు. కానీ ఈ విషయాన్ని మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. అందుకని మనం ఎప్పుడు కూడా భయపడుతూ ఉన్నాం, కృంగిపోతూ ఉన్నాం, కలవరపడుతూ ఉన్నాం. దీవెనలు దేవుని చేతిలో ఉన్నాయి, కాపుదల దేవుని చేతిలో ఉంది, భద్రత దేవుని చేతిలో ఉంది, క్షేమము ఆరోగ్యము దేవుని చేతిలో ఉన్నది. మన చేతుల్లో ఏమీ లేదు. అంతేకాదు, ఒక మనిషిని దీవించడం కూడా, ఒక మనిషిని గొప్పవానిగా చేయడం కూడా దేవుని చేతిలోనే ఉంది. యెహోవా ఇస్సాకును ఆశీర్వదించినప్పుడు అతడు మిక్కిలి గొప్పవాడయ్యాడంట. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందెను అని రాయబడింది. అంటే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన మనల్ని గొప్పవారినిగా చేస్తుంది. అందుకే ఆదికాండం 24వ అధ్యాయంలో కూడా ఎలియాజరు అబ్రహామును గురించి ఒక మాట చెప్తాడు. ఏంటంటే, నా నా యజమానుని దేవుడు నా యజమానుని బహుగా ఆశీర్వదించడం ద్వారా అతడు మిక్కిలి గొప్పవాడుగా మారాడు అని చెప్తాడు. కాబట్టి రెండవదిగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, దేవుడు మనల్ని దీవిస్తే మనం గొప్పవారముగా మారుతాము. ఇప్పుడు యోబును దేవుడు దీవించాడు. యోబుని దేవుడు ఏం చేశాడంట? దీవించాడు. ఈ మాట ప్రకారంగా మన దేవుడు దీవించే దేవుడు, మన దేవుడు హెచ్చించే దేవుడు, మన దేవుడు మనల్ని వర్ధిల్ల చేసే దేవుడు, మనల్ని అభివృద్ధి చేసే దేవుడు. ఈరోజు మన స్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ దేవుడు దీవించడం ద్వారా ముందు కాలం దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థాయికి తప్పకుండా తీసుకెళ్తాడు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా ఉన్నాడు. యెహోవా తన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టే దేవుడు కాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, యోబును దేవుడు దీవించడం ద్వారా యోబు చాలా గొప్పవాడిగా మారాడు అనే సంగతి సాతానుడు చెప్తున్నాడు. అంటే మన దేవుడు దీవించేటటువంటి దేవుడు. అయితే దేవుడు ఎవరిని దీవిస్తాడు? ఆ యోబు పొందుకున్నటువంటి దీవెన నీవు నేను కూడా పొందుకోవాలి. ఆ యోబు ఇంటిలో కలిగినటువంటి ఆశీర్వాదం మన కుటుంబాలలో కూడా ఉండాలి. ఆ యోబు వలె మనం దీవించబడాలి అంటే, యోబు కుటుంబం వలె మనం ఆశీర్వదించబడి వర్ధిల్ల చేయబడి మనము కూడా గొప్పవారంగా మార్చబడాలి అంటే మనం ఏం చేయాలి? మీకు దీవెన కావాలా లేక మీకు శాపం కావాలా అని అడిగాను అనుకో, అందరూ ఏం చెప్తారు? మాకు దీవెనే కావాలని చెప్తారు కదా. అయితే దేవుడు దీవించాలి అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని షరతులు ఉన్నాయి. అర్థమైందా? దీవించబడటానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ అసలు దీవించబడాలి అంటే మనం ఏం చేయాలి? చదవండి స్తోత్రంగా. దేవుడు మనల్ని దీవించాలి అంటే రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని యవనస్తులను నీ వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. జాగ్రత్తగా వినండి. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. నిజానికి లోకానుసారంగా చూసుకుంటే రూతు దీవెన పొందుకున్న స్త్రీ అయినా రూతు ఒక విధవరాలు, రూతు ఒక పేదరాలు,
అవునా? రూతు ఒక అన్యురాలు. రూతు ఒక పరదేశిగా ఆ, ఆ, ఒకప్పుడు ఆ మోయాబు దేశంలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి, యూదా దేశానికి వచ్చింది. ఇలాంటి స్త్రీని గురించి బోయజ్ ఏమని మాట్లాడుతున్నాడు? నా కుమారి, నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు. ఏంటి దీవెన? మొట్టమొదటిగా దీవెన అంటే అర్థం ఏంటో తెలుసా? దీవెన అంటే లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు కలిగి ఉండడం కాదు. దీవించబడటానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే, దీవించబడుట అనగా రక్షింపబడటం. దీవించబడటం అంటే అర్థం ఏంటి? రక్షింపబడటం. చదవండి రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మ భూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనము నొద్దకు వచ్చితివి. దీవెన, ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా రక్షింపబడాలి. బోయజ్ అంటున్నాడు రూతుతో, నీవు నీ జన్మభూమిని విడిచిపెట్టావు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు, నీ వెరగనటువంటి దేవుని దగ్గరకు వచ్చావు, నీ వెరగినటువంటి జనమ దగ్గరకు వచ్చావు. ఒకప్పుడు ఈ రూతు మోయాబు దేశానికి చెందినది. మోయాబు అన్య దేశం. ఈ మోయాబీలు దేవునికి విరోధులుగా ఉన్నారు. అలాంటి దేశంలో నుండి నయోమి ద్వారా రూతు ఏం చేసిందో తెలుసా? యూదా దేశానికి బెత్లెహేముకు తిరిగి వచ్చింది. రూతు తీర్మానము ఆమె యొక్క మారు మనసుకు సాదృశ్యంగా ఉంది. రూతు నయోమితో పాటు బెత్లెహేముకు రావటం ఆమె యొక్క బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆ నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడునని చెప్పిన విధంగా రూతు కూడా తన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టింది, తన యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టింది, తన యొక్క దేశాన్ని, తన యొక్క స్నేహితులను, తన తల్లిదండ్రులను, తన పాత దేవతలను, దేవుళ్ళను విడిచిపెట్టి ఆమె ఏం చేసిందంట? దేవుని దగ్గరకు వచ్చింది, దేవుని ప్రజల దగ్గరకు వచ్చింది. అందుకనే అక్కడే చదవండి 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లుగా నీవు వచ్చితివి. ఎక్కడికి వచ్చిందంట? శాపగ్రస్తమైనటువంటి ఆ దేశములో నుండి, శాపగ్రస్తమైనటువంటి మనుషులలో నుండి ఆమె ఎక్కడికి వచ్చిందంటే దీవించేటటువంటి దేవుని యొక్క రెక్కల క్రిందకు ఆమె వచ్చింది. కాబట్టి ఆశీర్వాదము అనేటటువంటిది లేక దీవెన అనేటటువంటిది ఎలాగొస్తుందంటే మొట్టమొదటిగా రక్షణ పొందడం ద్వారా వస్తుంది. ఈరోజు నువ్వు మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా, నువ్వు రక్షింపబడకుండా, నా జీవితంలో దేవుని యొక్క దీవెనలు నాకు కావాలి, నా కుటుంబం దీవించబడాలి అంటే దేవుడు రక్షణ పొందకుండా దీవెనలు అనుగ్రహించడు. కాబట్టి మొట్టమొదటిగా రక్షింపబడాలి. రక్షింపబడిన తర్వాత మనము దేవుణ్ణి వెంబడించే వారంగా, రక్షింపబడిన తర్వాత మనం దేవుణ్ణి అనుసరించే వారంగా ఉండాలి. అందుకని చదవండి, మళ్ళీ ఇంతకుముందు చదివిన మాట, రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. దీవెన నొందిన దానవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపకయునుట వలన. అంటే ఎవరిని వెంబడించాలి? ఎవరిని సేవించాలి? మొట్టమొదటిగా దీవెన ఎవరికి దేవుడు అనుగ్రహిస్తాడంటే దేవుణ్ణి సేవించే వారికి. ఎవరికంట? దేవుణ్ణి సేవించడం అంటే అర్థం ఏంటంటే మారు మనసు పొంది రక్షింపబడి దేవుణ్ణి వెంబడించుట. అలాగున్న దేవుణ్ణి సేవించే వారిని దేవుడు తప్పక దీవిస్తాడు. చదవండి మాట, నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం చదవండి. నిర్గమాకాండం 23వ అధ్యాయం. మీరు మీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, రోగమును తొలగించదను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్మి రక్షింపబడతామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని సేవిస్తూ ఆయన వెంబడిస్తామో
దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడిని ఆహారాన్ని దీవిస్తాడు, దేవుడిని పానీయమును దీవిస్తాడు, దేవుడిని చేతి పనిని దీవిస్తాడు. యోబును దేవుడు దీవించినటువంటి విధంగా దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. నీవు ఆశీర్వాదంగా ఉండాలి అంటే, నువ్వు దీవెన పొందాలి అనుకున్నట్లయితే మొట్టమొదటిగా నువ్వు రక్షింపబడాలి. రక్షింపబడడానికి అర్థం ఏంటంటే పాపము నుండి, చెడుతనము నుండి, దుష్టత్వం నుండి మళ్లించబట్టమే. చదవండి, మాట చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26 వచనం చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మీ యొద్దకు మొదటగా పంపెను. ఆశీర్వాదాలు, దీవెనలు మొట్టమొదటిగా ఎలా ప్రారంభమవుతాయి మన జీవితంలో అంటే రక్షణ ద్వారా. రక్షణ పొందటం అనగా అర్థం ఏంటంటే దుష్టత్వము నుండి మళ్లించబట్టాం. చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దవాళ్ళైనా, వృద్ధులైనా, ఎవరైనా సరే ఇంకా నువ్వు పాపములో ఉంటే, నువ్వు పాపానికి అలవాటు పడితే, పాపములో ఆనందిస్తూ ఉన్నట్లయితే, ఈరోజు నువ్వు పాపము చేసే వ్యక్తివిగా నువ్వు శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నావు. అలాంటి పాప సంబంధమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితంలో నుండి నువ్వు విడుదల పొందాలి, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు దీవించబడాలని ప్రభువు కోరుకొని ఈరోజు ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజైనా నువ్వు మారు మనసు పొందాలి. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. రూతుని గురించి బోయజ్ అంటున్నాడు, నా కుమారి యెహోవా వలన నీవు దీవెన పొందిన దానవు. అర్థమైందా? రక్షింపబడి దేవుణ్ణి మనము సేవించే వారముగా ఉండాలి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. ఎవరన్నారు ఈ మాట? యెహోషువ కుటుంబము దీవెన పొందిన కుటుంబం. కారణం ఏంటంటే తాను మాత్రమే కాదు, తన కుటుంబము కూడా ఎవరిని సేవిస్తున్నారంట? దేవుణ్ణి సేవిస్తున్నారు. ఈరోజు కుటుంబాలుగా మనం దేవుణ్ణి సేవిస్తే కుటుంబాలుగా మనం ఆశీర్వదించబడతాం. అర్థమైందా? నీవు మాత్రమే కాదు, నీ బిడ్డలు, నీ యజమానుడు సమస్తము కూడా దేవుని యొక్క మందిరంలో కుటుంబముగా ఉంటే అప్పుడు నీ కుటుంబము దీవించబడుతుంది. దీవించబడడానికి మొదటి మెట్టు ఏంటంటే మనం రక్షణ పొందాలి. రక్షింపబడి దేవుణ్ణి సేవించే వారంగా, వెంబడించే వారంగా ఉండాలి. రెండవదిగా చూడండి నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం చదవండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మందిరం యొక్క రూపమును దానికి ఉపకరణములన్నీ చేయవలెను. రెండవదిగా దీవించబడాలి అంటే దేవుని యొక్క మందిరంలో చేర్చబడాలి. ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలంట? చదవండి. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 26వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 26వ వచనం. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమునందునుగాక, యెహోవా మందిరములో నుండి ఆయన మిమ్మును దీవించుచున్నాడు. రెండవదిగా చెప్పండి, దీవెనలు ఎక్కడ ఉన్నాయమ్మా? దీవెన పొందుకోవాలంటే దీవెనలు ఎక్కడ దొరుకుతాయి? లోకంలో ఎక్కడెక్కడో తిరిగితే దీవెనలు రావు. ఆశీర్వదించేటటువంటి దేవుడు, దీవించేటటువంటి దేవుడు మనతో కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. నేను మీ మధ్య నివసించినట్లుగా మీరు నాకు ఒక పరిశుద్ధ మందిరమును నిర్మించాలి అని అన్నాడు. దేవుడు మనతో నివసించడానికి, దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ దేవుని యొక్క మందిరము, ఈ మందిరము దేవుని యొక్క నివాస స్థలం. ఈ దీవించేటటువంటి దేవుడు ఉండేటటువంటి ఈ మందిరానికి నీవు వచ్చినప్పుడంట, ఈ మందిరములో నుండి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అందుకని యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవిస్తాడు. రెండవదిగా రక్షింపబడిన తర్వాత దేవుని యొక్క మందిరములోనికి రావాలి. మందిరంలో నీకు దీవెన ఉన్నది, మందిరంలో నీకు ఆశీర్వాదం ఉన్నది, మందిరంలో నీకు ఆదరణ ఉన్నది, మందిరంలో నీకు సమాధానం ఉన్నది, మందిరంలో నీకు నెమ్మది ఉన్నది. ఆ మందిరాన్ని విడిచిపెట్టమాకు. అందుకని 128వ కీర్తనలో సియోనులో నుండి యెహోవా మిమ్మును
ఆశీర్వదించుచున్నాడు అని రాయబడింది. సియోను అనగా దేవుని యొక్క మందిరం. ఈ దేవుని యొక్క మందిరంలో మనం ఏం చేస్తాము చెప్పండి? దేవుని మందిరంలో మనం దేవునికి ఆరాధన చేస్తాము. చెప్పండి, ఏం చేస్తామంట? ఆరాధన చేస్తాం. ఆరాధనలో దీవెనలు ఉన్నాయి. ఎక్కడున్నాయి చెప్పండి? దేవుని మందిరంలో దేవుని నువ్వు స్తుతిస్తావు. ఆ స్తుతించేటటువంటి స్థుతిలో, ఆ పాటలలో, ఆ కీర్తనలో దీవెనలు ఉన్నాయి. అందుకనే యెహోషాపాతు అనేటువంటి రాజు కాలంలో వారు బెరాకా లోయలో చేరి వారు దేవుణ్ణి పాటలతో స్తుతిస్తూ ఉన్నారు. బెరాకా అనగా దీవెన అని అర్థం. బెరాక్ అంటే ఏంటి చెప్పండి? దీవెన. అలాగే నువ్వు దేవుని యొక్క మందిరంలో చేరి నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నావంటే, పాటలతో కీర్తిస్తూ ఉన్నావంటే, నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావంటే నువ్వేం చేస్తున్నావు చెప్పండి? దీవించబడతా ఉన్నావు. రెండవదిగా నువ్వు దేవుని ఆరాధన చేస్తూ ఉన్నావు. అందుకని రూతు సాగిలపడింది, తల ఉంచుకుంది, బోయజుకు నమస్కారము చేసింది. మనము కూడా దేవుని మందిరంలో దేవుని ఆరాధన చేస్తాం. ఆరాధించేటటువంటి వారికి దేవుడు దీవెనలు అనుగ్రహిస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము దహన బలిగా ఇస్సాకును బలి అర్పించిన తర్వాత దేవుడు అతనిని ఆశీర్వదించినని రాయబడింది. కాబట్టి మందిరంలో మనం దేవుని స్తుతించడం ద్వారా, మందిరంలో దేవునికి దేవుని ఆరాధన చేయడం ద్వారా, మూడవదిగా మందిరంలో ప్రభువు బల్లలో మనం పాలు పంపులు పొందుతాం. ఏ బల్ల అంటే అది? ప్రభువు బల్ల లేక దేవుని బల్లది. చదవండి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వాదపు పాత్రలు అనేది. అసలు ఆ పాత్ర పేరే దీవించేటటువంటి పాత్ర. ఆ దీవెన సంబంధమైనటువంటి, ఆశీర్వాద సంబంధమైనటువంటి పాత్రలో మనం ఏం చేస్తూ ఉన్నాం? పాలు పంపులు పొందుతూ ఉన్నాం. ఇది నా శరీరము, ఇది నా రక్తము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడు. ఆనాడు రూతు బోయజుతో కలిసి, బోయజు యొక్క పనివారితో కలిసి ఏం చేసిందంట? ఆయన బల్ల యొద్ద భోజనము చేసింది. ఈరోజు రూతు లాంటి మనందరము కూడా దేవుని యొక్క బల్ల యొద్ద దేవుని బిడలతో కలిసి ఏం చేస్తున్నామంటే ఆ ప్రభువు బల్లలో, ఆ దీవించు పాత్రలో మనం పాలు పంపులు పొందుతూ ఉన్నాం. కాబట్టి మందిరంలో దీవెనలు, మందిరంలో పాటలు పాడటం ద్వారా, మందిరంలో ఆరాధన చేయడం ద్వారా, మందిరంలో బలలో పాలు పంపులు పొందడం ద్వారా, మందిరంలో వాక్యాన్ని వినడం ద్వారా, ఏం చేయడం ద్వారా? ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథంలో రాయబడింది. వారు వాక్యం వింటూ ఉన్న తర్వాత ఎజ్రా భక్తులు వారిని అందరినీ దీవించి పంపించాడు. ఆ తర్వాత మందిరంలో ప్రార్థన చేయడం ద్వారా, మందిరంలో పరిచర్య చేయడం ద్వారా, ఈ విధంగా మందిరంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమము ద్వారా మనం ఏం చేయబడతాం తెలుసా? దీవించబడతాం. అందుకనే దేవుని యొక్క మందిరములో నుండి మనకేం చేస్తూ ఉన్నాడంటే దేవుడు దీవెనలు కుమ్మరిస్తూ ఉన్నాడు. చదవండి, మాట చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమందున్న పరమండలమునకు చేరెను. జాగ్రత్తగా వినండి. చాలామంది ప్రార్థన అవ్వకముందే చందా వేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంటికి. ఇది క్రమము కాదు, ఇది పద్ధతి కాదు. చివరిలో ఏమిస్తారు చెప్పండి? ఆశీర్వాదం ఇస్తారు. ఆనాటి కాలంలో హిజ్కియా అనేటటువంటి రాజుగారు కూడా దేవుని యొక్క మందిరంలో మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాత యాజకులు, లేవీలు లేచి ఏం చేశారంట? ప్రజలందరినీ దీవించిన తర్వాత వారు తమ ఇళ్లకు వెళ్ళారు. వారి కోసం ప్రార్థన చేస్తారు, వారిని వారు దీవించారు. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందంట? పరమండలమందున్నటువంటి దేవుని దగ్గరకు చేరింది. అక్కడి నుంచి ఏమొచ్చింది? ప్రార్థన అక్కడికి వెళ్ళింది, దీవెన వచ్చింది. దీవెన పొందిన దాకా ఉండాలి. ఇక్కడ చివరిలో దేవుని యొక్క సేవకులు దీవించిన దాకా ఉండాలి. అర్థమైందా? మూడవదిగా చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను హెచ్చించును.
విని ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. మూడవదిగా ఎవరికి దీవెనలు వస్తాయి అంటే దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా జీవించే వారికి దీవెనలు వస్తాయి. దేవుని మాటలు వింటున్నారు చాలామంది, కానీ మాటల ప్రకారంగా ఈ లోకంలో జీవించటం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతికితే దీవెనలు వస్తాయి. అర్థమైందా? అక్కడే 15వ వచనంలో రాయబడింది. 15వ వచనం చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞల కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ మనకి శాపాలు కావాలా, ఆశీర్వాదాలు కావాలా? దేవుడు మనం ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. మనము మన కుటుంబాలు దీవెనలతో ఉండాలి. అర్థమైందా? ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి. ఇక్కడ మోకరించినటువంటి ప్రతి వారి కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి. అయితే దీవించబడాలి అంటే మనం ఏం చేయాలంట? దేవుని యొక్క మాట వినాలి, ఆ మాట ప్రకారంగా జీవించాలి. మరి మాటలు వింటున్నామా? దేవుని మాటలు అయితే వింటున్నాం, కానీ వాటి ప్రకారంగా జీవిస్తున్నామా లేదా? బైబిల్ గ్రంథంలో మీరు తీయొద్దు కానీ లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం మనకు తెలిసిందే. పేతురుతో యేసయ్య అంటాడు, నీ ధోనిను లోతునకు నడిపించి నీ వలను వేయమన్నాడు. పేతురు అన్నాడు, బోధకుడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. యేసయ్య మాటల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి, యేసయ్య మాటల్లో దీవెనలు ఉన్నాయి, యేసయ్య మాట ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటను ఒక శాసనంగా నువ్వు భావించుకునే మాటకు లోబడతావో ఆ మాట ద్వారా నీ జీవితంలో దీవెనలు పొందుకుంటావు. ఎన్ని చేపలు పట్టారంట? తన జీవితంలో ఎప్పుడు పట్టనన్ని చేపలు పేతురు ఆ రోజు పట్టాడు. అర్థమైందా? తన వలలు పిగిలిపోతా ఉన్నాయని రాయబడింది. అన్ని చేపలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటకు లోబట్టడం ద్వారా పొందుకున్నాడంటే మాట వలన అద్భుతాలు. అలాగే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో పెళ్లి జరుగుతూ ఉంది. ఆ పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు మరియా యేసయ్య తల్లి చెప్తా ఉంది, ఆయన మీతో చెప్పునది చేయమని చెప్పింది. యేసయ్య ఏం చెప్పాడు? 6 రాతి బాణలు నీళ్ళతో నింపారు. ఆ నీళ్ళని తీసుకుని వెళ్ళి ద్రాక్షరసంగా పోయమన్నాడు. పోసారా? పోయలేదా? ఆయన చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు చేశారు. నీళ్ళు ద్రాక్షరసంగా మారినాయి. ఆశీర్వాదాలు కావాలి అంటే, దీవెనలు కావాలి అంటే, నీ జీవితంలో శాపం పోవాలి అంటే, నీ జీవితంలో అభివృద్ధి పొందాలి అంటే, నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు వర్ధిల్లాలి అంటే దేవుని మాట నువ్వు చెప్పినట్టుగా విని లోపట్టమే. అలాగే దైవ సేవకుల మాటను కూడా నువ్వేం చేయాలంట? వినాలి. ఆ మాట ప్రకారంగా నువ్వు లోబడాలి. బైబిల్ గ్రంథంలో ఇంకెక్కువ మాటలు చెప్పను కానీ రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు మనం చదువుకున్నట్లయితే, సారెపతు అనేటువంటి ప్రాంతంలో నివసించే ఆ విధవరాలతో ఏలియా భక్తుడు అంటున్నాడు, మొదటిగా నాకు ఒక చిన్న అప్పాన్ని తీసుకునిరా. రాయబడిన మాట ఏంటంటే, ఆమె దైవజనుడు చెప్పిన మాట ప్రకారముగా చేయగా అనే మాట రాయబడింది. దేవుని యొక్క సేవకుడు చెప్పినట్లుగా చేస్తే కొంచెము పిండి, రెండవదిగా కొంచెము నూనె. 3.5 సంవత్సరాలు తిన్నారు. ఎన్ని సంవత్సరాలు తిన్నారంట? దేవుని యొక్క సేవకుడు చెప్పినట్లుగా చేస్తుంది. అంటే యేసయ్య మాటలో ఆశీర్వాదాలు ఉన్నాయి, యేసయ్య మాటలో దీవెనలు ఉన్నాయి. మొట్టమొదటిగా నువ్వు దీవించబడాలి అంటే రక్షింపబడాలి, దేవుణ్ణి సేవించాలి. రెండవదిగా నువ్వు దీవించబడాలి అంటే దేవుని యొక్క మందిరానికి రావాలి, మందిరంలో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, బలలో పాలుపొబులు పొందాలి, ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి. మూడవదిగా నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించాలి. నాలుగవదిగా చూడండి, నిర్గమాకాండం 39వ అధ్యాయం 43వ వచనం. నిర్గమాకాండం 39వ అధ్యాయం 43వ వచనం. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి, అలాగుననే చేసిరి. మోషే వారిని
దీవించును. నాలుగవదిగా దేవుని యొక్క పరిచర్య చేయటం ద్వారా, దేవుని యొక్క పని చేయడం ద్వారా మనకేం కలుగుతాయంట? దీవెనలు కలుగుతాయి. దేవుని పని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో మనం దొంగలంగా ఉండకూడదు, మనం తప్పించుకునే వారంగా ఉండకూడదు. జాగ్రత్తగా ఈ మాటలు మీ చెవిలో పోనివ్వండి. దేవుని యొక్క పని విషయంలో మనం అజాగ్రత్తగా ఉండకూడదు, సాకులు చెప్పే వారంగా ఉండకూడదు, మనం దొంగలంగా ఉండకూడదు. ఎవరైతే దేవుని యొక్క పనిని ఆసక్తిగా ఇష్టపూర్వకంగా చేస్తారో ఆ పని చేసేటటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంట? దీవెనలు కలిగజేస్తాడు. ఆనాడు దేవుని యొక్క మందిరపు పని చేసినటువంటి వారు దీవించబడ్డారు. చాలా బాగా మందిరం నిర్మించడంలోనే మాత్రమే కాదు, మందిరములో చేసేటటువంటి ఆ కార్యక్రమాల విషయంలో. బైబిల్ గ్రంథంలో సమూయేలు అనేటువంటి ఒక బాలుడున్నాడు. ఆయన ఏం చేశాడు? దేవుని యొక్క మందిరంలో దేవునికి పరిచర్య చేశాడు. మన బిడ్డలు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే, మన బిడ్డలు అత్యున్నతంగా దీవించబడాలి అంటే, చిన్న వయసు నుంచే వారు మందిరంలో పరిచర్య చేసేటటువంటి ఆ లక్షణాన్ని, పనిని మనం వారికి నేర్పించాలి. ఆ తర్వాత ఈ సమూయేలు దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేసిన కారణాన్ని బట్టి దేవుడు అత్యున్నతంగా ఆయన ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. రాజులను అభిషేకించేవానిగా మార్చాడు. ఈరోజు మన బిడ్డలు, మనము ఎలాగుండాలో తెలుసా? సమూయేలు వంటి వారంగా ఉండాలి. అర్థమైందా? సమూయేలు దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సేవకులకు పరిచర్య చేయడం ద్వారా దీవించబడ్డాడు. యెహోషువ కానీ తిమోతి కానీ వీళ్ళందరూ ఎందుకు దీవించబడ్డారు అంటే, వారందరూ కూడా పరిచర్య చేశారు. ఏం పరిచర్య? ఒకటి దేవుని పరిచర్య, రెండవదిగా దేవుని మందిరంలో పరిచర్య, మూడవదిగా స్వార్థ పరిచర్య, నాలుగవదిగా ప్రార్థనా పరిచర్య. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో చాలా పరిచర్యలు ఉన్నాయి. ఏదో ఒక పని నువ్వు చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి, సమర్పణతో చేయాలి, త్యాగంతో చేయాలి. పరిచర్య చేసేవారిని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు, వర్ధలు చేస్తాడు. ఐదవదిగా చూడండి యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 18-19 వచనాలు. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావాలనని ఆమెను అడిగాను. అందుకామె, నాకు దీవెన దయచేయము. ఐదవదిగా దీవెన, ప్రార్థన చేయడం ద్వారా దీవెన. ఎలాగంట దీవెన? అక్సా అనేటటువంటి యవనస్తురాలు తన తండ్రిని అడుగుతూ ఉంది, తండ్రి నాకు దీవెన దయచేయి. ఏం దయచేయాలంట? నాకు పొలం కావాలి, ఆ పొలానికి నీళ్లు కూడా, ఆ పొలం అంటే సంఘమే, ఆ నీళ్ళంటే వాక్యమే, ఆ నీళ్ళంటే పరిశుద్ధాత్మ నింపుదలే. కాబట్టి అక్స అడుగుతుంది, నాకు దీవెన దయచేయి. ప్రార్థన చేయడం ద్వారా దీవెన. జాగ్రత్తగా వినండి. యోబు దీవించబడ్డానికి గల కారణం ఏంటంటే, యోబు అరుణోదయమునే లేచి ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. చదవండి అన్నమాట. యోబు గ్రంథం 1వ అధ్యాయం, 5వ వచనం. వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున యోబు యొక్క కుటుంబము ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి గల కారణం ఏంటంటే, యోబు అరుణోదయముననే లేచి ఏం చేసేవాడంట? తన బిడ్డల కొరకై ప్రార్థన చేసేవాడు. ఎంతమంది తల్లులు అలాగున్నారో నాకు తెలియదు, ఎంతమంది తండ్రులు అలాగున్నారో తెలియదు నాకు. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే, మీ బిడ్డలు దీవెనకరంగా ఉండాలంటే, మీ బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అంటే, ఉదయమునే లేచి ఏం చేయాలంట? అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయకపోయినా ఒక చోట నుండి నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాడు. ప్రతి ఒక్క తండ్రి బాధ్యత, ప్రతి ఒక్క తల్లి బాధ్యత ఇది. చిన్న ప్రార్థన చేయి, 2 నిమిషాల ప్రార్థన చేయి, లేక 5 నిమిషాల నీకు వచ్చిన ప్రార్థన చేయి. లేవగానే చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, నీ బిడ్డల కోసం మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. యోబు అంత ఆస్తిపరుడైనప్పటికీ కూడా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఆస్తి కాదు ముఖ్యం,
పరిశుద్ధత ముఖ్యం. ఏం ముఖ్యం అంట? పరిశుద్ధత ముఖ్యం. 10 మంది బిడ్డలుంటే వారిని పవిత్రపరుస్తున్నాడమ్మా ఆయన. ఏం చేస్తున్నాడంట? పవిత్రపరుస్తున్నాడు ప్రార్థన ద్వారా. మన పిల్లలు ఎట్టున్నా మనం పట్టించుకోం, ఎక్కడికి వెళ్ళినా పట్టించుకోం, ఏం చూస్తున్నా పట్టించుకోం, ఏం మాట్లాడినా పట్టించుకోం. అసలు మనకు పట్టింపు లేకుండా ఉంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారా, ఏం మాటలు మాట్లాడుతున్నారా, ఎలాంటివి వింటున్నారా, ఎలాంటివి చూస్తున్నారా మనం పట్టించుకోం. నీ పిల్లలు పాపంలో ఉన్నా కూడా నువ్వు చీమకుట్టినట్టుగా కూడా లేని వ్యక్తివిగా నీవు ఉంటున్నావు. ఎలా బాగుపడతారు పిల్లలు? వారు పాపం చేస్తుంటే గద్దించినటువంటి తల్లిదండ్రులుగా మనం ఉంటా ఉన్నాం. కానీ బైబిల్ గ్రంథంలో యోబు అంట ప్రతి ఉదయం లేచి ప్రార్థన చేయడం కాదు, దానికి ముందుగా వారిని ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడండి పిల్లల్ని. ఒక పిల్లోడు కాదు, 10 మంది ఉన్నారు ఆయనకి. ఎంతమంది ఉన్నారు? 10 మంది. 7 మగపిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు ఉన్నారు. అందరినీ పిలిపించి వారిని పవిత్రపరిచి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కేవలం ప్రార్థన చేస్తేనే కాదు, పవిత్రత కొరకై కూడా మనం ప్రార్థన చేయాలి. ఉందా ఈ అలవాటు మనకి? ఎందుకు పిల్లలు మాట వింటలేదు? ఎందుకు పిల్లలు మన మీద తిరుగుబాటు చేస్తున్నారు? ఎందుకు పిల్లలు ఎందుకు పిల్లలు మనకి గౌరవం ఇవ్వట్లేదంటే వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారు? నిన్ను చూసి ప్రార్థన నేర్చుకోవటంలా, నిన్ను చూసి బూతులు నేర్చుకుంటున్నారు. అర్థమైందా? నిన్ను చూసి అపవిత్రమైనటువంటి పనులు, కార్యాలు, మాటలు నేర్చుకుంటున్నారు. నిన్ను చూసి నేర్చుకోవాల్సింది ప్రార్థన అయితే మొదటిగా నువ్వు ప్రార్థన చేయాలి. నిన్ను చూసి నేర్చుకోవాల్సింది వాక్యం అయితే మొదటిగా నువ్వు వాక్యానుసారంగా బ్రతకాలి. నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అర్థమైందా? యోబుని గురించి దేవుడు చెప్తా ఉన్నాడు, అరుణోదయమున లేచి. రెండవదిగా ఎలాంటి ప్రార్థన? కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 6వ వచనంలో కన్నీటి ప్రార్థన అని రాయబడింది. ఏ ప్రార్థన అంట? కన్నీటి ప్రార్థన ద్వారా దీవెనలు కుమ్మరించబడతాయి. నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీ ఇంట్లో శ్రమలు తొలగిపోతాయి. నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీ ఇంట్లో శాపము తొలగిపోతుంది. నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీ ఇంట్లో బాధలు తొలగిపోతాయి. నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, బాధలు, శాపము, కష్టాలు సమస్తం కొట్టుకొని పోవాలి అంటే నువ్వు మోకాళ్ళ మీద పడి కన్నీటితో ప్రార్థన చేయాలి. కొంతమంది మోకాళ్ళు అసలు వంచరు, ప్రార్థనకి రానే రారు. ప్రార్థనకు రాకుండా మా ఇంట్లో సమస్యలయ్యా, బాధలయ్యా, పోటలేదయ్యా, అందరూ బాగానే ఉంటాయి, మా ఇల్లు బాగుండట్లేదంటే ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు? నమ్మకంగా ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థన చేసావా? ఏ ప్రార్థన చేయాలంట? కన్నీటితో ప్రార్థన చేయాలి. మూడవదిగా ఉపవాస ప్రార్థన. యోవేలు గ్రంథంలో మాట రాయబడింది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో చదవండి ఆ మాట. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి అనే మాట అంటాడు. 2వ అధ్యాయం 14వ వచనం. చదువమ్మా. మీకు దీవెనగా అనుగ్రహించును. ఎప్పుడు? దానికి ముందు ఒక మాట ఉంది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నీ ఇంట్లో ఉందా ప్రార్థన? నీ ఇంట్లో ఉందా ప్రార్థన? ఉదయాన్నే లేచి ప్రార్థన, బిడ్డల పరిశుద్ధత కొరకై ప్రార్థన, ఉపవాసముతో కూడిన ప్రార్థన, కన్నీటితో కూడినటువంటి ప్రార్థన మన యొక్క కుటుంబాలలో ఆ శాపాన్ని పోగొడతాయి. మన కుటుంబాలు దీవెనకరంగా ఉండేలాగా మారుస్తాయి. ప్రార్థన లేని కుటుంబాలలో ఆశీర్వాదాలు ఉండవు, నెమ్మది కూడా ఉండదు. సరే, 6వదిగా చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదను. ఎవరికి దీవెనలు? అర్పణలు, దశమ భాగాలు. దేవునికి ఇచ్చేవారికి దీవెన. ఎవరికంటే దీవెన? నువ్వు దేవునికి ఇవ్వకుండా పిసినారితనంగా ఉన్నా, నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు సనుక్కుంటూ గొనుక్కుంటూ బలవంతంగా ఇచ్చినా నువ్వు ఆశీర్వాదాలు పొందుకోలేవు. ఏదో డబ్బుల కోసం ఇలా చెప్తారులే అని అనుకోమాకండి. మీరు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా బైబిల్లో రాయబడినటువంటి మాటను మీకు చెప్తా ఉన్నాను. దశమ భాగాలు ఇవ్వాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అర్పణలు అర్పించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. మీకు కలిగిన వాటిల్లో శ్రేష్టమైనటువంటి వాటిని దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రావాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అర్థమైందా? రెండోది ఏంటంటే, దేవుడు వెంటనే మనల్ని దీవించాలని లేదు. దేవుడు తగిన సమయంలో తగిన విధంగా మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చించేవాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది.
అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడనైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడింది. ఎవరి కుమారుడంట? ఎందుకు వారి యొక్క కుటుంబాలలో యేసే జన్మించాడు అంటే వారు ఎంత సమర్పణ కలిగిన వారు. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. దావీదు అంత సమర్పణ కలిగిన వాడంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 3-5 వచనాలు చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 3-5 వచనాలు. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడలు రేకుమూతకును, బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయ ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? దావీదు మొదటిగా దేవునికి ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఇచ్చేవాళ్ళు ఎట్లా ఇవ్వాలంట? మనఃపూర్వకముగా ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. నా దేవుని మీద, నా దేవుని మందిరం మీద ఉన్నటువంటి మక్కువ చేత నేను ఇవి ఇస్తున్నాను అన్నాడు. వెండిని, బంగారాన్ని, మందిరానికి కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ప్రకటన చేస్తూ ఉన్నాడు, మీలో ఎవరైనా మనఃపూర్వకంగా దేవుని మందిరానికి ఇచ్చేవాళ్ళు ఉన్నారా? 9 వచనం చదవండి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగున్న మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. ఇంకో మాట చదవండి. ఆదికాండం 24వ అధ్యాయం 22వ అధ్యాయం చదవండి. మొదటిగా ఆదికాండం 22:12 చివరి భాగం. నీకు ఒక్కడయ్యున నీ కుమారుని నా కియ్య వెనుక తీయలేదు గనక. ఒక ఆయనేమో దేవునికి అన్నీ ఇచ్చాడు, ఇంకొక ఆయన దేవునికి తన కుమారుణ్ణి సైతం. ఆస్తి ఎక్కువ, కుమారుడు ఎక్కువ? చెప్పండి. ఆస్తి ఎక్కువ, కుమారుడు ఎక్కువ? కొంతమందికి అయితే ఆస్తి ఎక్కువ, కుమారుల తర్వాత సంగతి కదా. కానీ అబ్రహామా నీకు ఆస్తి ఎక్కువ, కుమారుడు ఎక్కువ అయ్యా అంటే అని అంటాడు, యెహోవా నువ్వు నాకేమిచ్చినా ఏంటయ్యా, నాకు కుమారుణ్ణి ఇవ్వలేదు కదా. అబ్రహాం ఆస్తి కంటే అబ్రహాముకి ఇష్టమైందంటే తెలుసా? కుమారుడే. ఆ కుమారుని దేవుడు అడిగితే అబ్రహాం ఇవ్వకుండా మానేశాడా? అందుకే దేవుడు అన్నాడు, నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమించి ఇస్సాకును నాకు ఇవ్వడానికి వెనుదీలు. చదవండి ఆ మాట పైన ఇంకా 16-17 వచనాలు. ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి, అది ఇంక చాలు. ఇంకా దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు ముందుగా ఏం చెప్తున్నాడు తెలుసా? నీకు ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇవ్వటానికి దేవునికి ఇస్తే మరలా మనం పొందుకుంటాం. అర్థమైందా? చివరిగా ఒక మాట ఏంటంటే, దైవికమైనటువంటి సాక్ష్య జీవితం కలిగి ఉన్న వారికి దీవెనలు మెండుగా వస్తాయి. ఒకటి దేవుని సేవించడం ద్వారా, అంటే రక్షణ పొంది దేవుని సేవించడం ద్వారా దీవెనలు. రెండవదిగా దేవుని యొక్క మందిరంలో దేవుని సేవించడం ద్వారా దీవెనలు. మూడవదిగా దేవుని యొక్క మాట వినటం ద్వారా దీవెనలు. నాలుగవదిగా పరిచర్య చేయడం ద్వారా దీవెనలు. ఐదవదిగా ప్రార్థన చేయడం ద్వారా దీవెనలు. ఆరవదిగా దేవునికి ఇవ్వటం ద్వారా దీవెనలు. చివరిగా దైవికమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి జీవించడం ద్వారా దీవెనలు. యోబు ఎవరి దగ్గర సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు? దేవుని దగ్గర. ఆయన దగ్గర సాక్ష్యం మనకుంటుందా? నా సేవకుడైన యోబుని గురించి నీవు దేవదూతలు ఎదుట, దయ్యం ఎదుట కూడా చెప్తున్నాడు యేసయ్య. మన ఇంట్లోనే మనకి సాక్ష్యం ఉండదు. అర్థమైందా? సమాజం ఎదుట మనకి సాక్ష్యం ఉండదు. కానీ దేవుడు యోబుని గురించి చెప్తా ఉన్నాడు, నా సేవకుడిని యోబుని గురించి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కుమ్మరించబడనని రాయబడింది. యథార్థవంతునికి దీవెనలు మెండుగా ఉంటాయన్నాడు. ఈ దీవెనలన్నీ యోబుకు రావడానికి గల కారణం ఏంటంటే ఈ యథార్థత, ఈ నమ్మకత్వం, ఈ సత్ప్రవర్తన, ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? యోబులో ఉన్నాయి. యోబు సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు మనము కూడా అలాంటి సాక్ష్యం కలిగిన వ్యక్తులంగా ఉంటే దేవుడు మనకి కూడా దీవెనను
అనుగ్రహిస్తాడు. ఇవన్నీ మనకు గుర్తున్నా గుర్తు లేకపోయినా మొట్టమొదటి మాట, ఎవరైతే రక్షింపబడిన వారుగా ఉన్నారో వారు దీవించబడిన వారు. ఈరోజు మనల్ని దేవుడు రక్షించాడు, అవునా కాదా? మనం రక్షించడానికి గల కారణం ఏంటంటే, మనం ఒకప్పుడు పాపులము, ఒకప్పుడు శాపగ్రస్తులము. మన యొక్క పాపాన్ని, మన యొక్క శాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తాను అనుభవించాడు. మనల్ని ఆశీర్వాదానికి కారకులుగా దేవుడు చేశాడు. అందుకనే గెత్సెమనే తోటలో ఆయన మన కొరకే చెమటను చిందించాడు. చెమట శాపానికి గుర్తు. అలాగే ముళ్ళ కిరీటాన్ని అనుభవించాడు, ముళ్ళు శాపానికి గుర్తు. సిలువ మ్రాను మీద వేలాడదీయబడ్డాడు, సిలువ మ్రాను శాపానికి గుర్తు. అలాగే కల్వరి అనే ప్రాంతంలో ఆయన సిలువ వేయబడ్డాడు. కల్వరి అనగా కపాలము, ఆ స్థలము కూడా శాపగ్రస్తమైన ఆ స్థలమే. అలాంటి శాపగ్రస్తులమైనటువంటి మనల్ని రక్షించి పరలోకానికి చేర్చడానికి, ఆశీర్వాదానికి కారకులుగా చేయడానికి మన కొరకే యేసుక్రీస్తు ప్రభువారు శాపగ్రస్తునిగా మార్చబడ్డాడు. మన కొరకే దీవెనను ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉందాం. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. మనందరం లేచినట్లయితే ఒక పాట పాడుకుంటాం.